10 నెలలకే కాళ్ళలో కట్టెలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టిండ్రు? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేసినాం. పడావు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించినాం. 50,000 జాబులు ఇచ్చినాం. 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూర్చోబెట్టి లెక్కలు చెప్తా. లగిచర్ల కుట్రలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే. హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు బయటకు తీస్తున్నాం. యమలాడ రాజన్నకు కేసీఆర్ మోసం, 100 కోట్లు కూడా ఇయ్యలే. యమలవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్. ఇక మనం ఇవన్నీ భరించవలసిందే. 26 రోజుల పాటు వాళ్ళు విజయోత్సవ సభలు అంటాను, మనం మోసపు సభలు అంటాను. మనల్ని మోసం చేయడానికి వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకుంటాను. అంటే చెప్పిందే చెప్తున్నారు, చెప్పిన అబద్ధాలనే బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే పదే పదే ఒక అబద్ధాన్ని చెబితే అది నిజంగా ప్రచారం జరుగుతుందనే ఒక స్ట్రాటజీని మన సీఎం రేవంత్ గారు ఎన్నుకున్నట్టు కనబడుతున్నది. అందుకే ఆయన ఏ అబద్ధాలు అయితే వరంగల్లో చెప్పిండో సేమ్ అదే అబద్ధాలు తీసుకుపోయి మళ్ళీ వెమ్లవాడలో చెప్తాడు. 50,000 జాబులు ఇచ్చినామంటున్నాడు. అదేవిధంగా 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం అంటున్నాడు. ఓకే, 18,000 కోట్ల రుణమాఫీ చేసినావు, చేయలేదేమంటలేదు. కానీ నువ్వు ఒకటే దఫలో ఒకే ఏడాదిలో 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం 70 లక్షల మంది రైతులకు అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చింది 46 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఇంకో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అదెందుకు చెప్తలేరు మీరు? ఇక 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని పదే 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 చెప్తున్నారు. మీరు ఏమి ఇచ్చిన మేనిఫెస్టోలో? మీ మేనిఫెస్టో ఇక్కడనే ఉన్నది. ఒకే ఏడాదిలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మీరు. ఒకే ఏడాదిలో ఖాళీలన్నీ భర్తీ చేసి పడేస్తామని చెప్పింది. ఒకే ఏడాదిలో అన్ని ఖాళీలు, ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేసి పడేస్తామన్నారు. మరి అదేమైంది? 50,000 ఉద్యోగాలని మీరు ఎంతసేపు మభ్యపెట్టినా అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిరుద్యోగ యువత కూడా ఇక మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు 6 నెలల్లోనే భర్తీ చేస్తామన్నారు. 11 నెలలు గడిచిపోయినాయి. ఇంకొక 15 రోజులైతే ఏడాది మీ సర్కార్ వచ్చి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయాను? 50,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నప్పటికీ నువ్వు ఇచ్చిన ఎంత? 16,000 ఉద్యోగాలు. అందులో నియామక పత్రాలు ఇచ్చి ఇంకా డ్యూటీలో జాయిన్ కాని వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇంకా మరి దీన్ని బట్టి మీ పనితనం ఏందో అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఏం చెప్పిళ్ళు? మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. వాటికి దిక్కే లేదు. ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, వాటిని ఎప్పుడు బయటికి తీస్తారు, ఆ బ్యాక్లాగ్ పోస్టుల్లో ఎస్సీ బీసీ ఎస్టీలను ఎప్పుడు నింపుతారు అనేది వాటికి దిక్కు లేదు. కాబట్టి ఈ బాధలంతా ముందటేసుకుంటే మాకు కన్నీరే మిగులుతుంది తప్పించి ఇంకేం మిగిలేదు. ఇంకా ఆవేశం తన్నుకొస్తే ప్రజాభవన్కి వచ్చి మీ మంత్రుల గల్లలు పట్టుకొని రోడ్డు మీదకి గుంజి తన్నబుద్ధి అవుతుంది. కాబట్టి మీరు పదే పదే ఇవ్వనివి నెరవేర్చనివి చెప్పి భ్రమలు కల్పించొద్దు. ప్రతిదీ రికార్డెడ్గా ఉన్నది. మీరిచ్చిన మేనిఫెస్టో రికార్డెడ్గా ఉన్నది, మాన్యువల్గా ఉన్నది, రాతపూర్వకంగా అన్ని రకాలుగా ఉన్నది. కాబట్టి మీరు భ్రమ పెట్టకండి. ఇంకా బాధ ఇవన్నీ చదువుతుంటే ఎంత బాధ అంటే, నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అన్నారు. ఏది, ఎక్కడ ప్రారంభించింది మీరు? నిరుద్యోగ రహిత అట, అసలు నిరుద్యోగి అనేటోడే లేకుండా చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? కేవలం కేసీఆర్ని తిట్టుకుంటూ, ప్రతిపక్షాన్ని తిట్టుకుంటూ, ఆ ప్రతిపక్షం లీడర్లను జైల్లో వేస్తాం అని ఎప్పటికప్పుడు ఈ ప్రజలను ఒక డైవర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు తన పాలనని అస్తవ్యస్తంగా ముందుకు సాగిస్తున్నాడు. అది వేములవాడ రాజన్నకు కేసీఆర్ మోసం. ఒకవేళ వేములవాడ రాజన్నకు కేసీఆర్ మోసం చేస్తే కేసీఆర్ పని వేములవాడ రాజన్న చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు. నీ భరతం పడతాడు వేములవాడ రాజన్న. ఒకవేళ కేసీఆర్ మోసం చేస్తే కేసీఆర్ భరతం పడతాడు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో కనీసం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సరిపోయే
కొన్ని కట్టడాలు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు చేసిపోయిండు. చేయవలసిన దానికంటే ఎక్కువ చేసిపోయిండు ఆయన. కొన్ని పొరపాట్లు కూడా చేసిండు. ఆ పొరపాట్ల వల్లనే ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చోవలసి వచ్చింది. కానీ మీరు చేస్తున్న పాలన వల్ల రాష్ట్రం 10 ఏళ్ళు వెనుకకు పోయింది. ఇది ఎప్పుడు పూడ్చుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.